హాయ్ మామ, నేను మీ మహిరెడ్డి. వెల్కమ్ టు ట్రిప్ విత్ ఎంఆర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మనం హార్స్లీ హిల్స్కి వచ్చాము. ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి, ఇక్కడికి వచ్చాక ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ అవ్వాలి, ఇక్కడికి వచ్చేకి ఎంత కాస్ట్ అవుతుంది, ఏమనే డీటెయిల్స్ ఫుల్ వీడియోలో పెడతాను. తప్పకుండా చూడండి మామ. ఓన్లీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి, స్కిప్ చేయొద్దు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం 4 PM బెంగళూరు నుంచి హార్స్లీ హిల్స్ అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడికి ఎంతకు రీచ్ అవుతామో చూద్దాం. మనమైతే ఆల్మోస్ట్ 8 o'clock కల్లా హార్స్లీ హిల్స్కి రీచ్ అయ్యాము. 3 hours పట్టాల్సిందే, ఆల్మోస్ట్ 4 hours పట్టింది. బెంగళూరు ట్రాఫిక్ గురించి మనకు తెలిసిందే కదా, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. అందులో వీకెండ్ వచ్చాం కదా, దోలు తీరిపోయింది. రీచ్ అయ్యాము ఇక్కడికైతే. ఇక్కడ రీచ్ అయ్యాక ఇక్కడ దరిద్రం ఏమంటే అన్ని హోటళ్ళు చెక్ చేసినాము, ఎక్కడే కానీ హోటల్లో రూమ్ దొరకలేదు. ఒక హోటల్లో ఉందన్నారు, అదే ఆంధ్ర హోటల్లో ఉందన్నారు. అక్కడ చూస్తే 6,500 to 7,000 పడుతుంది అన్నారు రూము. దానికంటే మదనపల్లి వెళ్ళడమే బెస్ట్లే అని చెప్పేసి మదనపల్లికి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని ఇక్కడ స్టే చేసాము. హాయ్ మామ, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే 5:30 టైం అయింది మార్నింగ్. స్టార్ట్ అవుదాం హార్స్లీ హిల్స్కి. అక్కడ ఏమేమి ఉన్నాయి ఏందనేది అక్కడ వెళ్ళి చూపిస్తాను మీకు. మనం 5:30కి అయితే స్టార్ట్ అయ్యాము. చూడడానికైతే వెదర్ చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే సన్లైట్ వస్తూ చాలా బాగుంది. హార్స్లీ హిల్స్లో కొండ ప్రాంతంలో క్లైమేట్ బాగుంటుందంట, గ్రీనరీ అవన్నీ. అవి చూపిస్తాను మీకు బోర్ కొట్టకుండా అవి చూపిస్తూ హార్స్లీ హిల్స్ యొక్క స్టోరీ చెప్తాను. అక్కడికి ఎలా రీచ్ అవ్వాలనేది చెప్తాను. ఇప్పుడు హార్స్లీ హిల్స్ కొండలో మనం చేరుకున్న ఎత్తు అయితే తిరుమల కొండతో సమానం అంట. ఇక్కడ బోర్డు పెట్టున్నారు, మీరు కూడా గమనించవచ్చు. మామ, హార్స్లీ హిల్స్ వెళ్ళే దారిలో అయితే ఇక్కడ గంగోత్రి అనే వ్యూ ఉంది, వెళ్ళే దారిలో ఉంది. మర్చిపోకుండా చూడండి మామ, వ్యూ చూడండి ఎలా ఉందో. మనమైతే ఇప్పుడు హార్స్లీ హిల్స్ రీచ్ అయ్యాము. హార్స్లీ హిల్స్ ఎలా రీచ్ అవ్వాలని చూసుకుంటే, మనం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినా కానీ, కర్ణాటక నుంచి వచ్చినా, మీరు తమిళనాడు నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా సెంటర్ పాయింట్ మదనపల్లిగా పెట్టుకోండి. మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్కి బస్ ఫెసిలిటీస్ ప్లస్ ప్రైవేట్ వెహికల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో మీరు ఎక్కడి నుంచి రావాలన్నా కానీ సెంటర్ పాయింట్ మదనపల్లి లాగా పెట్టుకొని ఆ మదనపల్లికి వచ్చారంటే హార్స్లీ హిల్స్ రావడం మీకు సులభతరం అవుతుంది. ఇప్పుడైతే మనం హార్స్లీ హిల్స్ వచ్చేసాము. ఇక్కడ మనం మెయిన్ కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఏమంటే, ఒకటి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 వ్యూ పాయింట్స్ అద్భుతంగా ఉంటాయి. సెకండ్ వచ్చేసి మానస సరోవరం ఉంది. దాని తర్వాత గాలిబండ వ్యూ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే గాలిబండ వ్యూ ఎలా ఉందనేది చూపిస్తాను. మళ్ళీ వచ్చేసి పార్కులు ఉన్నాయి, ఆ పార్క్ ఎలా ఉంటుందో చూపిస్తాను. వ్యూ పాయింట్ ఉంది, అది చూపిస్తాను. అండ్ అడ్వెంచరస్ గేమ్స్ ఉన్నాయి, ఆ గేమ్స్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది ఏమని చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడైతే మనము హార్స్లీ హిల్స్లో ఉన్న ఏనుగు మల్లమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చినాము. పదండి టెంపుల్ ఎలా ఉందో చూద్దాం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నివసించే ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా కానీ ఈ మల్లమ్మ హెల్ప్ చేసేదని ఇక్కడ ఉన్న చరిత్ర చెప్తుంది. ఒకప్పుడు దీన్ని ఏనుగు మల్లమ్మ కొండ అని కూడా పిలిచేవాళ్ళంట. ఇప్పుడైతే దీన్ని హార్స్లీ హిల్స్ అని పిలుస్తున్నారు. మల్లమ్మను మీరు కూడా దర్శించుకోండి.
మామ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎప్పుడైనా హిల్ స్టేషన్ కానీ లేదా ఎక్కడైనా ట్రిప్ వెళ్ళేటప్పుడు కొన్ని బనానాస్ అండ్ బిస్కెట్స్ లాంటివి పట్టుకొని వెళ్ళండి. అక్కడ ఉన్న మూగజీవాలకు కోతులు కుక్కలు లాంటికి హెల్ప్ అవుతుంది. అవి ఫుడ్ లేక చాలా బాధపడుతూ ఉంటాయి. జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే ఇది. మామ ఇప్పుడైతే గాలిబండ వ్యూకి వచ్చేసాము. వ్యూ ఎలా ఉందో మీరు కూడా చూడండి, చాలా సూపర్గా ఉంది. ఇక్కడ ఉన్న గాలి అయితే సాంగ్స్ పడుతుందంట. మీకు కాత్యాయని సాంగ్ వినబడుతుందా, ఓజీ సాంగ్ వినబడుతుందా, లేదా ఇంకే సాంగ్ వినబడుతుందా కామెంట్ చేయండి మామ. ఇప్పుడైతే మనం గాలిబండ స్టార్టింగ్లో ఉన్నాము. కొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంది వ్యూ అనేది చూడండి. అక్కడ చూస్తే ఎక్కడో విలేజ్లు ఉన్నట్లు దూరం కనబడుతున్నాయేమో చూడొచ్చు. ఈ సైడ్ చూస్తే మొత్తం గ్రీనరీనే ఉంది, ఎల్లో ఫ్లవర్స్తో కలర్ఫుల్గా ఉంది. మనం ఆ పైనుంచి వచ్చాం, ఇక కనబడేది కాకుండా ఇంకొంచెం పైన ఉంది. మామ నేనైతే ఎక్కడైనా వాటర్ వల్ల రాయికి కోత ఏర్పడడం చూశాను. ఇక్కడ గాలిబండ దగ్గర అయితే విచిత్రంగా ఓన్లీ గాలి వల్లనే ఇక్కడ మీకు కనబడుతున్న రాయి అయితే కోత ఏర్పడిందంట. చూడండి ఏ షేప్ అయిపోయింది అది. ఇది ఓన్లీ గాలి వల్లనే జరిగిందంట, మీరు కూడా చూడండి. అయితే మనం ఇంకో వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడికైతే కొంచెం మట్టి రోడ్లో వెళ్ళాల్సి వస్తుంది. చూపిస్తాను అక్కడికి వెళ్ళి వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది ఏమనేది చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మెయిన్ వ్యూ పాయింట్కి వచ్చేసాము, చూద్దాం పదండి అక్కడ ఎలా ఉంది. మామ వ్యూ పాయింట్లో చూడొచ్చు ఎలా ఉందో. ఆ ఫాగ్ చూడండి అలా వెళ్తూ ఉంది. విలేజ్లు కనపడుతున్నాయా, చాలా చిన్నగా కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి పెద్ద విలేజ్ అనుకుంటా కానీ చాలా చిన్నగా కనబడుతుంది. చూడండి ఫాగ్ చూడండి, సూపర్గా ఉంది మా వ్యూ అయితే. ఈ వ్యూ అయితే చూసాం కదా, ఇంకా మెయిన్ టాప్ వ్యూ ఉంది. అక్కడ నుంచి అయితే మేఘాలు ఇంకా క్లియర్గా కనబడతాయి. పదండి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే మెయిన్ స్నో వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. చూడొచ్చు స్నో అలా వెళ్తుంది, క్లియర్ కనబడుతుంది చూడండి. అక్కడ ఒక బండ కనబడుతుంది కదా, ఆ బండ మీదకి వెళ్తే వ్యూ చాలా బాగుంటుందంట. వెళ్ళి చూద్దాం, అక్కడికి వెళ్ళేదానికి దారి ఉంది, వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉందన్నది. ఇక్కడికి రావడం అయితే కొంచెం రిస్కీగా అండ్ కష్టంగా ఉంది, కానీ ఇక్కడికి వచ్చి చూశాక ఈ వ్యూ చూసిన వెంటనే ఇక్కడికి రావడం వర్తబుల్ అనిపించింది మామ. మీరు కూడా చూడండి, చూపిస్తాను చూడు వ్యూ ఎలా ఉందో. ఇప్పుడు స్నో వెళ్ళేది క్లియర్ కనబడుతుంది మామ. కొంచెం రిస్క్గా ఉంది కానీ ఇక్కడికి వచ్చారంటే సూపర్గా ఉంది వ్యూ అయితే. చూడొచ్చు ఫాగ్, మీరు కూడా వెళ్ళేది ఇదే డెడ్ ఎండ్ అనమాట కొండకి. ఆ వ్యూ పాయింట్ నుంచి చూసారు కదా బండరాయి, ఇప్పుడు దాని మీద ఉన్నాం అనమాట మనం. చాలా అంటే చాలా బాగా కనబడుతుంది. ఫాగ్ మూవ్ అయ్యేది ఉంది చూడండి బాగా.
ఇక్కడైతే మనకు ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ ఫిష్ స్పా కూడా ఉంది. ఇక్కడ రేట్స్ అన్నీ నేను వీడియోలో పెడుతున్నాను, చూడండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇప్పుడైతే మనం మానస సరోవరంకి వచ్చినాం. చిన్న పాండ్ లాగా ఉంది, బాగుంది చూసేదానికి, కలర్ఫుల్గా. ఒక సైడ్ మొత్తం రాక్ ఉంది, ఇక్కడ చిన్న పాండ్ లాగా. అండ్ పెడలింగ్ బోట్ కూడా ఉంది, సైకిల్ ఎక్కినట్టు దొక్కొచ్చు బోటు. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే వచ్చేయచ్చు. మన శిల్పారామంలో కూడా ఉందనుకుంటా ఇలాంటిది. మానస సరోవరం దగ్గర అయితే చెట్ల వ్యూ చాలా బాగుంది. ఈ చెట్ల మధ్య నుంచి నడుస్తా పోతే చాలా భలే బాగుంటుంది అసలు. సినిమాటిక్ వ్యూ ఉంది చూడండి మొత్తం. ఇక్కడైతే ఒక ట్యాంక్కి ఐ లవ్ హార్సేజెస్ అని వేసినారు, బాగుంది, చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ ఒక స్టోరీ విన్నాను, ఇక్కడ 2 చెట్లు సహజ సిద్ధంగా ఒక చెట్టుగా కలిసాయంట. నాకైతే ఎక్కడ కలిసాయో కనపడలే. మరి ఎవరన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూసినారంటే కమెంట్ చేయండి. ఇప్పుడైతే మనము ఈ హార్స్లీ హిల్స్ యొక్క చరిత్ర తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ హార్స్లీ హిల్స్కి ఏనుగు మల్లమ్మ కొండ అని ఉండేది. కానీ 19వ శతాబ్దంలో మన కడప కలెక్టరు హార్స్లీ గారు ఉండేవారు. ఆయన మన కడప ఎండలు తెలిసిందే కదా, ఆ ఎండలకు తట్టుకోలేక చల్లని ప్రదేశం ఎక్కడుందని సెర్చ్ చేసి ఈ కొండ దగ్గరికి వచ్చాడనమాట. ఇక్కడ చల్లగా ఉందని ఇక్కడ ఆయన కోసమని ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. దానివల్ల హార్స్లీ గెస్ట్ హౌస్ కట్టుకోవడం వల్ల దీన్ని హార్స్లీ హిల్స్ అని పిలవడం స్టార్ట్ చేశారనమాట. హార్స్లీ హిల్స్ వచ్చేసి సముద్ర మట్టానికి 4100 అడుగుల ఎత్తులో ఉంటుంది. తిరుపతి కొండ ఉంది కదా, అంతకంటే ఇంకొంచెం హైట్లో ఉంటుంది అనమాట హార్స్లీ హిల్స్. ఇంకోటి ఏమంటే మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా చల్లగా ఉండే ప్రదేశం ఇది ఒకటే కాబట్టి దీన్ని ఊటీతో కంపేర్ చేసి ఆంధ్రప్రదేశ్ ఊటీ అని కూడా పిలుస్తారనమాట హార్స్లీ హిల్స్ని. ఈ హౌస్ వచ్చేసి మనం ముందుగా చెప్పుకున్నాం కదా, ఆ స్టోరీలో ఉన్న హార్స్లీ కట్టించాడంట. 1871లో కట్టించాడు, ఇది 1871లో కట్టించాడు. ఇంకా బాగుంది చూడడానికి. మన ఇల్లు మటుకు 100 ఏళ్ళు కూడా ఉండవు ఏందో మరి. ఇప్పుడైతే పార్క్కి వచ్చాము. టికెట్ అయితే 25 రూపాయలు తీసుకున్నారు ఒక్కొక్కరికి. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి అన్నది. ఇక్కడ పార్క్లోంచి కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది, అది కూడా ఏందో చూద్దాం ఒకసారి చూపిస్తాను అక్కడికి వెళ్ళి. ఈ వ్యూ పాయింట్ అయితే ఓన్లీ గ్రీనరీ కనపడుతుంది, ఎల్లో కలర్ పూలనే కనబడుతున్నాయి, మొత్తం ఎల్లోయిష్గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకోటి నీలగిరి చెట్టు అని ఉంది, హార్స్లీ గారు నాటారంట. ఇది చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో చెట్టు. ఈ చెట్టుకు వచ్చేసి ఆల్మోస్ట్ 165 ఇయర్స్ ఏజ్ ఉందంట. హార్స్లీ గారు ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టించినప్పుడు ఈ చెట్టు నాటారంట. చూడండి మీరు కూడా, చాలా బాగుంది చెట్టు అయితే. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే గ్రౌండ్ లాగా కూడా పెట్టినారన్నమాట. ఫ్యామిలీ వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు పార్కులో. జూ పార్క్ అంటే పెద్దవి ఏం లేవు, జింకలు ఒకటే ఉన్నాయి, అది కూడా 3 జింకలు ఉన్నాయి, ఒకటి పెద్దది 2 దాని పిల్లలు అనుకుంటా. దానికి అడుగు. ఈ పార్కులో ఇంకొన్ని పక్షులు అందు జంతువులు ఉన్నాయి, ఇప్పుడు అవి కూడా చూసేద్దాం. ఫుల్ వీడియో అయితే చూసారు కదా మామ, తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడొచ్చు వ్యూ ఎలా ఉందో.
డెడ్ ఎండ్ బండ మీద.